కాకినాడ జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ జితేంద్ర నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు సంబంధిత శాఖల అధికారులు భాగస్వామ్యం అయ్యారు. ముఖ్యంగా పలు థియేటర్లలో శానిటైజేషన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించిన తహసీల్దార్ తెలిపారు. తనిఖీలు అనంతరం తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ కొన్ని థియేటర్లలో శానిటైజేషన్ సదుపాయాలు సరిగ్గా లేవని, ఆ అంశాలపై నివేదిక తయారు చేసి కలెక్టర్కు సమర్పించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందితో తహసీల్దార్ ముఖాముఖి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా అధికారులు అయితే ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ అలాగే తహసీల్దారులతో పాటు సంబంధిత అధికారులంతా కూడా హుటాహుటిన అన్ని థియేటర్లు కూడా వెళ్ళారు. అయితే అక్కడ శానిటేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే తినుబండారాల విషయంలో కావచ్చు, అలాగే త్రాగునీరు విషయంలో కావచ్చు, ఎటువంటి కేర్ తీసుకుంటారనే దానిపై కూడా నిన్నంతా కూడా తనిఖీలు చేశారు. అయితే ప్రస్తుతము కాకినాడకి సంబంధించి సిఎన్సి కావచ్చు, ఆనంద్ థియేటర్ కావచ్చు, దేవి మల్టీప్లెక్స్, ఇలా కొన్ని ప్రముఖ 70mm థియేటర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని థియేటర్లో అయితే తహసీల్దార్ జితేంద్ర గారు అయితే పర్యటించారు. అసలు అక్కడ ఏం లోపాలు గుర్తించారు, అయితే ఏమైనా సమస్యలు ఉన్నాయో, అలాగే ఒకవేళ నిజంగా అక్కడ లోపాలు ఉంటే వాళ్ళకి ఎటువంటి ఏదైతే నోటీసులు ఇవ్వబోతున్నారో మనతో మాట్లాడడానికి తహసీల్దార్ జితేంద్ర గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఏదైతే అంటే మీ అధికారుల ఆదేశాలతో నిన్న అయితే మీరు వెంటనే అక్కడికి వెళ్ళి తనిఖీలు అయితే చేశారు. అసలు ఏ సమస్యలు గుర్తించారు, ఏ థియేటర్స్ దగ్గరికి వెళ్ళారు? యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ టీమ్ అంటే రెవెన్యూ, పోలీస్, దెన్ లీగల్ మెట్రాలజీ, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్ గ్రూప్ ఆఫ్ టీమ్ కింద మొత్తం థియేటర్లో ఉన్న శానిటేషన్ కానీ, ఫైర్ మెజర్స్ కానీ, అట్లాగే పార్కింగ్ ఏరియా, అట్లాగే ఈ ఫుడ్ మెటీరియల్ సంబంధించినవి కూడా వెరిఫై చేయడం జరిగింది. సార్, అంటే వెరిఫై చేశారు, ఓకే. అంటే అక్కడ ఏ సమస్యలు గుర్తించారు మీరు? యాక్చువల్గా మ్యాక్సిమం శానిటేషన్ ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఫైర్ మెజర్స్ సంబంధించిన వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఎట్లాగా ఆపరేట్ చేయాలనే నాలెడ్జ్ లేకపోవటం, సరిగ్గా ఈ ఫైర్కి సంబంధించినవి మెయింటైన్ చేయకపోవడం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా ఏదైతే మనకి ఈ మెజర్స్ ఉన్నాయో, ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అవన్నీ కూడా మనం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అంటే సార్, వాళ్ళు ఏదైతే దానికి సంబంధించి థియేటర్ యజమానులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? మీరు ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటే సమస్య అంటే గుర్తించారు శానిటేషన్ పరంగా. మెయిన్ ఏంటంటే అక్కడ శానిటేషన్ బాగోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారో, వారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అది ఏదైతే టీమ్ ఐడెంటిఫై చేస్తుందో అదంతా కూడా మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మనం అది సైన్ చేసి ఫార్వర్డ్ చేస్తాము. సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిసిషన్ తీసుకుంటాం. ఇది ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్ ఆదేశాలతో ఆయా జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాలు ఏవైతే థియేటర్స్ ఉన్నాయో ఆ థియేటర్స్లో తహసీల్దార్తో పాటు రెవెన్యూ పోతే పోలీస్ అంతా కూడా తనిఖీలు చేశారు. ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే మాత్రం అది కలెక్టర్ దృష్టికి కూడా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో, అలాగే వాళ్ళకి నోటీసులు ఇస్తారా లేదంటే థియేటర్ యాజమాన్యం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా త్వరలోనే కలెక్టర్ అయితే నిర్ణయించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆటో స్టూడియో.